హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈ వీడియోలో ఏం నేర్చుకుందాము అంటే ఒక డాగ్ యానిమేటెడ్ క్యారెక్టర్ కుకింగ్ చేస్తే ఎలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ అనేది చూద్దాం. సో దీనికి ఒక మాస్టర్ ప్రాంప్ట్ అనేది రెడీమేడ్గా నేను తయారు చేసి పెట్టాను. ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మాస్టర్ ప్రాంప్ట్ అనమాట. నేను దీన్నంతా కాపీ చేస్తాను. కాపీ చేసి చాట్ జీపీటీకి వెళ్తాను. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ మాస్టర్ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేస్తా. ఎంటర్ కొట్టేస్తే మనం మాస్టర్ ప్రాంప్ట్ ప్రకారంగా ఒక 10 ఐడియాలు అడుగుతుంది. 10 ఐడియాలు అడుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక కిచెన్ రెసిపీ తీసుకొని ఇక్కడ నౌ పేస్ట్ యువర్ ఫేవరెట్ టైటిల్ బిలో సో దట్ స్టోరీస్ అండ్ సీన్స్ కెన్ బి క్రియేటెడ్ అకార్డింగ్ టు ద టైటిల్ అంటుంది. సో ఇక్కడ నేను పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాను. నా మాస్టర్ ప్రాంప్ట్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, నువ్వు స్టెప్ బై స్టెప్ నన్ను ఏం అడగాలి ఏంటి అనేది మొత్తం నేను ఇన్ డీటెయిల్డ్గా వానికి మాస్టర్ ప్రాంప్ట్ అని ఇచ్చాను. దాన్ని బట్టి నాకు క్వశ్చన్స్ వేస్తుంటాడు, దాని తగ్గట్టుగా నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను, దాని తగ్గట్టుగా నాకు ఇవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈజ్ ద మటన్ బిర్యానీ రెసిపీ. దీన్ని నేను 30 సీన్స్గా ఇవ్వమని చెప్పాను. సో 30 సీన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఏమంటుందంటే డాగ్ వైఫ్ అండ్ హస్బెండ్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలా అని అంటుంది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎస్ అంటున్నా. ఎస్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకి ఆ ఇమేజెస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇమేజెస్ యొక్క ప్రాంప్ట్ని జనరేట్ చేస్తుంది మనకి. సో ఇలా ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది. ఈ ప్రాంప్ట్ ఇది డాగ్ వైఫ్ది కాపీ చేసుకున్నాను. కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళండి, విస్కీ ఏఐ అని ఎంటర్ చేయండి. చేస్తే ఇలా వెబ్సైట్ వస్తుంది ఒకటి. ఇది తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై విస్కీ ఏఐ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. గెట్ స్టార్టెడ్ విత్ ఫ్లో అని కొట్టేయండి. న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో 16:9 పెట్టండి ఇమేజ్ జనరేషన్. ఇది వీడియో జనరేషన్ అవుతుంది. సో ఇక్కడ 2 ఇమేజెస్ జనరేట్ చేయాలా అంటే నాకు ఒక్కటి చాలని చెప్పేసి నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఈ మనది ఏదైతే డాగ్ది ఉంటుందో దాన్ని ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి అది అనేది ఇమేజ్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. సో మనం అది చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. అలా చేసుకుంటూ కూర్చుంటే మనకు అది కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ టేక్స్ టైము, సమ్ టైమ్స్ నాట్ టేక్స్ టైం అనమాట. సో అలా టేక్స్ టైము నాట్ టేక్స్ టైం లాగా ఉంటుంది. సో అలా చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇలా చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంటాం. అది జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఓ ఐఎమ్ థింకింగ్ అంటుంది, అది అంటుంది, ఇది అంటుంది. మొత్తానికైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది మనకి విస్క్ ఏఐ ద్వారా. ఇది ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్లిమిటెడ్ ఏమంటారు ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. వీడియోస్కి మాత్రం మనకు మీరు జియో సిమ్ ద్వారా గూగుల్ జియో ఉంది కదా, అది లాగిన్ చేసుకుంటే మనకు 1000 క్రెడిట్స్ వస్తుంది. పర్ వీడియో 10 క్రెడిట్స్ అనేది ఖర్చు అవుతుంది. నాకు ఇప్పటికీ 460 క్రెడిట్స్ ఖర్చు చేసేసాను. 640 ఉంది. సో ఇప్పుడు 30 సీన్స్ క్రియేట్ చేస్తే నాకు 300 క్రెడిట్స్ అనేవి పోతాయి. నెక్స్ట్ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు మనం. సో గెట్ ఏఐ క్రెడిట్స్ కొట్టాలి అని అంటే ఇంకా మనకి క్రెడిట్స్ కావాలంటే ఇంత డబ్బులు మనం పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈ 640 అయిపోయిన తర్వాత ఎవ్రీడే మనకి 50 క్రెడిట్స్ ఇస్తాయి. మీ దగ్గర మల్టిపుల్ జీమెయిల్స్ కనుక ఉంటే మల్టిపుల్ జీమెయిల్స్లో లాగిన్ అవుతే మనకి ఇమేజెస్ అన్లిమిటెడ్, క్రెడిట్స్ అవసరం లేదు. వీడియో జనరేషన్స్కి మాత్రము 50 ఎవ్రీడే వస్తాయి. మీరు మల్టిపుల్ క్రెడిట్స్ కనుక లాగిన్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఒక వీడియోకి ఒకటి తర్వాత 5 వీడియోలకి 50 క్రెడిట్స్ ఖర్చు అవుతుంటాయి. అదే 30 వీడియోలు కావాలంటే మనకి 6 జీమెయిల్ ఉండాలన్నమాట. మన ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. సో ఇది డాగ్ ఇమేజ్
నేను ఇలా ఇచ్చాను, ఇది డౌన్లోడ్ చేసుకుంటా. ఒరిజినల్ సైజులో డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ రీనేమ్ చేసుకుంటా, డాగ్ వైఫ్ అని రీనేమ్ చేసుకుంటా. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం చాట్ జీపీటీకి వెళ్తే డాగ్ వైఫ్తో పాటు డాగ్ హస్బెండ్ది కూడా మనకి ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాపీ చేసుకుంటా, కాపీ చేసుకొని విస్కేలోకి వెళ్ళిపోయి నేను, ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. నథింగ్ పేస్ట్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్. ఇక్కడ మళ్ళీ ఏదో జనరేట్ అవుతుందిరా బాబో. కాపీ, రీఫ్రెష్ కొడదాం. రీఫ్రెష్ కొడితే మళ్ళీ లాగిన్ అవుతుంది. సో 1 ఓకే, సేవ్, డన్. ఇక్కడ డాగ్ హస్బెండ్ది ఇచ్చేద్దాం, జనరేట్ చేయమని చెప్దాం. జనరేట్ చేయమని చెప్తే అది కూడా ఐఎమ్ థింకింగ్ అంటుంటుంది. అది థింక్ చేస్తూనే ఉంటుంది, మనం కూడా థింక్ చేసుకుంటూ కూర్చోవాలి. సో అలా కూర్చుంటేనే మనకు కూడా ఎప్పుడైనా కూడా అలా వస్తూ ఉంటుందన్నమాట. చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, అది. సో మనం ఇలా చేసుకుంటూ వెళ్తుంటే అలా ఉంటుంది. అది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. ఒక్కొక్కసారి ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫాస్ట్గా అయిపోతుంది, చేసుకుంటూ వెళ్తాం మనం. ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకుంటుంది. ఇమేజ్ చాలా ఫాస్ట్గానే జనరేట్ అవుతుంది. వీడియోనే 1 to 2 minutesలో జనరేట్ అయిపోద్ది, కానీ ఈసారి ఏందో ఇమేజ్ మరి కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకోవద్దని చెప్దాం అనుకుంటున్నా, కానీ చెప్దామంటే ఎవడు వినేటట్టు లేడు మనకి. సో వినాలి, వాళ్ళు వినాలి, మనం వినాలి, అందరం వినాలి. కాబట్టి ఏదో ఒకటి వినుకుంటా పోతే ఏదో ఒకటి చేసుకుంటూ పోవచ్చు. ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే మనకి ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అదే చెప్తూ ఉంటాను ఇప్పుడు. అదే వింటూ ఉండాలి. సో ఇది జనరేట్ చేయడానికే ఇంత టైం తీసుకుంటుంది. ఇది ఏమంటారు, రీడ్ చేయడానికే ఇవాళ ఎందుకో ఇంత టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా రీడ్ చేయడానికి పెద్ద జనరేషన్ కాబట్టి మరి టైం తీసుకుంటుందా మనకి ఏందా అనేది తెలియట్లేదు. సో ఏదైనా బ్రదర్స్, నేను సిస్టర్స్ అని నేను చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా మనం ఒక పని చేయాలని అనుకున్న వెంటనే స్టార్ట్ చేస్తే మంచిది. లేట్ చేస్తే దరిద్రం ఎమ్మటి పడుతుంది మనకి. అది మనకొద్దు. ఓకేనా? అది మనకు అస్సలు వద్దు, అస్సలు అంటే అస్సలు వద్దు. ఎలా అయినా సరే ఓపిక చేసుకొని పని చేసుకోవాలి. పని చేసుకోకపోతే వర్కౌట్ అవ్వదు బ్రదర్స్. సో జనరేషన్ డాగ్ది అనేది జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ లోపల మనం ఏం చేసుకుంటామంటే ఒక పని చేస్తాం. మనం ఒకటి నోట్ ప్యాడ్ సీన్స్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకుందాం. ఇది పాతది, పాతదనమాట. ఇది తీసేసా నేను. కంట్రోల్ ఏ అండ్ డిలీట్ ప్లస్ సీన్స్, ఇది సేవ్ చేశాను. ఇది క్రియేట్ అయ్యే లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి మనకు 30 సీన్స్ అనేది ఇచ్చింది కదా, సీన్స్ అన్నీ కాపీ చేసుకుందాం. ఓకేనా? కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా సేవ్ చేసి పెట్టుకుందాం. ఈ లోపల ఇక్కడ డాగ్ అనేది ఇమేజ్ అనేది నేచర్ అట్మాస్ఫియర్ డాగ్ హస్బెండ్ క్యారెక్టర్ స్టాండింగ్ ఇన్ ద న్యూట్రల్ పొజిషన్ అండ్ ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ స్టైల్ అనమాట. పిక్చర్ స్టైల్ అనేది ఏంటంటే 100% న్యాచురల్ యానిమేషన్ స్టైల్లో ఉంటుంది. సో అలా చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇది హస్బెండ్ డాగ్ క్రియేట్ అయిపోయింది నాకు. నేను క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోవడంతో మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ డాగ్ హస్బెండ్ అని ఇవ్వాలన్నమాట. హస్బెండ్ ఇచ్చేసాం కదా, డన్. ఇప్పుడు ఏమంటుందంటే లాస్ట్కి 2 ఇమేజెస్ ప్రాంప్ట్స్ అనేది మనకి ఇచ్చేసిన తర్వాత
నౌ పేస్ట్ ఈచ్ సీన్ బిలో వన్ ఎట్ ఎ టైమ్. ఒక్కొక్క సీను ఒక్కటి మాత్రమే ఇవ్వాలి. ఐ విల్ జనరేట్ ఇమేజెస్ అండ్ మోషన్ ప్రాంప్ట్స్ బేస్డ్ ఆన్ దోస్ సీన్స్. నేను ఇమేజెస్ జనరేట్ చేస్తా, దాని తగ్గట్టుగా బేస్డ్ ఆన్ దట్ మోషన్ ప్రాంప్ట్స్ అని క్రియేట్ చేస్తా అని చెప్తుంది అనమాట. సో మనం సీన్స్లోకి వెళ్తాం. సీన్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఇది కట్ చేద్దాం. కట్ చేసేస్తే ఏమైందంటే ఎన్ని అయిపోయినాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కట్ చేసి సీన్ 1 ఇక్కడ చాట్ జీపీటీలో మనము పేస్ట్ అనేది చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇక్కడ నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అంటుంది. నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ ఏంటంటే ఈ సీన్లో ఏ క్యారెక్టర్ ఉండదు అని చెప్తుంది అనమాట. అదేందనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. సో ఇది ఇమేజ్ ప్రాంప్ట్. కాపీ చేసుకున్నామా, కాపీ చేసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసి ఇది మళ్ళీ జనరేట్ చేస్తుంది. పాజ్ కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే మాస్టర్ ప్రాంప్ట్ని క్లోజ్ చేస్తా, డోంట్ సేవ్ అని చెప్తా. ఇంకొకటి మోషన్ ప్రాంప్ట్స్కి అని చెప్పేసి మనము ఒకటి నోట్ ప్యాడ్ తీసుకుందాం. నోట్ ప్యాడ్ తీసుకొని దీంట్లో ఇది ఈ ఇమేజ్ అనేది సీన్ 1 క్రియేట్ అవుతుంది. ఈ లోపల ఇక్కడ క్రియేట్ అవుతుంటే ఇది సీన్ 1 మోషన్ ప్రాంప్ట్ అనమాట. ఓకేనా, ఇది సీన్ 1 మోషన్ ప్రాంప్ట్. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి రండి, సీన్ 1 అని రాయండి, ఎంటర్ చేసి ఇది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇది మోషన్ ప్రాంప్ట్ అవుతుంది. ఇది సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఈ కింద ఇచ్చినప్పుడు ఇవన్నీ పైకి స్క్రోల్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మనకి. సో ఆ ఇబ్బంది కాకూడదు అనుకున్నప్పుడు మనం కాకుండా చూసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఒక పని చేసుకోవాలి, ఇక్కడ ఒక పని చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటూనే మనకు పని అవుతూ ఉంటుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా, సో ఇలా చేసుకుంటూ వెళ్దాం, అలా అవుతూ ఉంటుంది. మనసు మమత, చూసారా సీన్ క్రియేట్ అయిపోయింది మనకి. సో ఇది సీన్ అనమాట. ఈ సీన్ని మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ ఇక్కడ కూడా సీన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా సెట్ చేసుకోండి 16:9 వీడియో జనరేషన్ డిఫాల్ట్. ఒకటి మాత్రమే సేవ్ చేసుకోండి. 2 సేవ్ చేసుకుంటే 20 ప్రాంప్ట్స్ క్రియేట్ అయిపోతాయి. అది మనకు కట్ అయిపోతాయి. ఇదివరకు 640 ఉండే, ఇది 640నే ఉంది. ఏందో ఇమేజ్ కదా, ఇమేజ్ కాబట్టి మనకేం క్రెడిట్స్ పోవు. ఇది ఇమేజ్ జనరేషన్ జరిగింది కాబట్టి. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తా, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వచ్చేసి ఇది సీన్ 1 ఇది ఆల్రెడీ ఉందంట నేమ్ తోటి. సో F2 సీన్ 1 డాగ్ అని రాస్తా. ఓకేనా, రాస్తే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు మన సీన్స్లోకి వెళ్తాం. మనం సీన్స్లోకి వెళ్ళేసి సెకండ్ సీన్ కట్ చేస్తాం, చాట్ జీపీటీకి వస్తాం, పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినప్పుడు మనకి క్యారెక్టర్ ప్రాంప్ట్ డాగ్ అని వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఓకే, క్యారెక్టర్ ప్రాంప్ట్ డాగ్ అని వస్తుంది. సో ఇప్పుడు క్యారెక్టర్ ప్రాంప్ట్ డాగ్ ఉంటుంది కదా, ఈ సీన్ 2 యొక్క ఇది తీసుకొని కాపీ చేయి. కాపీ చేసి మనం స్కేల్కి పో, ఇక్కడ పేస్ట్ చేయి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి క్యారెక్టర్ ప్రాంప్ట్ డాగ్ వైఫ్ కదా, ఇక్కడ డాగ్ వైఫ్ ఇమేజ్ని యాడ్ చేసుకో. యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి ఇది జనరేట్ చేయమని చెప్పు. అకార్డింగ్ టు దిస్ సీన్ మనకి ఈ డాగ్ని యాడ్ చేస్తే ఆ సీన్లో డాగ్ వస్తుంది అనమాట. ఓకేనా, అట్లా. సో తర్వాత ఇది సీన్ 2 మోషన్ ప్రాంప్ట్. మన మోషన్ ప్రాంప్ట్స్లోకి వచ్చేసి సీన్ 2 అని ఇచ్చేసుకొని మన మోషన్ ప్రాంప్ట్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత సీన్ 3 అని రాసుకో, సేవ్ చేసుకొని గూగుల్ ఫ్లోకి వెళ్తే అది ఏం చేస్తుంటుంది, ఐఎమ్ థింకింగ్ అని మళ్ళీ చెప్తూ ఉంటుంది అనమాట. అది మళ్ళీ చెప్తూనే ఉంటుంది, మనం మళ్ళీ చేసుకుంటూనే ఉంటాం ఇట్లా.
మమతలకు అందుకే మనం ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా అలా చేసుకుంటూ వెళ్ళాలి బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్. వాట్స్ హ్యాపెనింగ్? వుడ్ యూ లైక్ టు మీ టు కిక్ ఆఫ్ దిస్ వన్ వీడియో జనరేషన్ కాస్టింగ్ 15 credits? నో, నాకు వద్దురా బాబు. నాకు వీడియో జనరేషన్ ఎందుకు ఇప్పుడు? నాకు జస్ట్ ఇమేజ్ జనరేషనే కావాలి. ఇమేజ్ జనరేషన్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? మొత్తం చెప్పినా కదా. ఇది మోషన్ ప్రాంప్ట్. సారీ బ్రదర్స్. అండ్ ఇది క్యారెక్టర్ ఇమేజ్ ప్రాంప్ట్. కాపీ చేసుకొని మళ్ళీ విస్కేకి వచ్చేసి ఓపెన్ చేస్తా. అప్లోడ్ చేద్దాం మనం డాల్ డాగ్ వైఫ్ని. డాల్ డాగ్ వైఫ్ ఓపెన్. డాల్ డాగ్ వైఫ్ ఓపెన్. అంతే, సీన్ 2. ఓకే, డన్. ఇది ఇక్కడ అయిపోతుంది. ఇది ఫాస్ట్గానే అప్లోడ్ అవుతుంది. యాడ్ టు ప్రాంప్ట్ అండ్ ఏజెంట్. వీడియో జనరేషన్ని ఆపడానికి కుదరట్లా. సో జనరేట్ అని చెప్తా. ఇప్పుడన్నా మరి వీడియో జనరేషన్ చేస్తుందా ఓన్లీ ఆడియో? ఫస్ట్ది ఇమేజ్ చేసింది కదా, సెకండ్ ఇమేజ్ ఎందుకు చేయట్లేవు నువ్వు? ఇది ఒక టార్చర్ అయిపోయింది. ప్రో తీసుకున్నాం కదా మనం. ప్రో తీసుకున్నాక కూడా ఓవర్ యాక్షన్ ఎందుకు? తామరం ఏమైంది? తామరం మనకు అవుతున్నా బుజ్కన్నా. సో ఎప్పుడైనా కూడా స్లో ఉంటే దమ్మకారా అనిపిస్తుంది అబ్బా మనకి. ఫాస్ట్ ఉంటేనే మనకు కూడా ఫాస్ట్గా పని చేయబుద్ధి అవుతుంది, లేకపోతే చేయబుద్ధి కాదు. అసలు లేబుద్ధి కాదు. వీడు ఏదో మళ్ళీ సతాయిస్తుండు, వీడికి వస్తుండు. ఇక్కడ జనరేట్ చేయడానికి పక్కకు వచ్చింది కానీ మరి చాలా టైం తీసుకుంటుండే. వాళ్ళు ఎందుకు తీసుకుంటుండో అర్థమవుతలేదు. జనరేటింగ్ ద ఎమర్జెన్సీ అంట. I have cancelled the previous generation. I will now generate 10 seconds video of the character emerging village house using the way I have developed the uploaded for style consistency. నాకు వద్దురా బాబు, నాకు ఇమేజే చెయ్యి. వై ఓ పని చేద్దాం, మళ్ళీ పేస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇక్కడ క్రియేట్ ఏ ఇమేజ్ అని రాద్దాము. రాసి ఈ డాల్ డాగ్ వైఫ్ని యాడ్ చేసేసి మళ్ళీ జనరేషన్కి ఇచ్చేద్దాం. ఇలాంటివి సంథింగ్స్ కొత్తలో ఉన్నప్పుడు కానీ మనకు రోజుకి ఏఐలు చేస్తున్నప్పుడు కానీ బాగా ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. సో బాగా ఇబ్బంది అవుతుంది అనిపించినప్పుడు ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉండాలి. మనకి ఏం కావాలి? వీడియో కావాలంటే క్రియేట్ వీడియో అని చెప్పాలి. ఈ ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో అని చెప్పాలి. దానికి చెప్పకపోతే ఇట్లనే అది కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకు అలా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మనం కూడా చేసుకుంటూ వెళ్ళాలి.
తెలిసిపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అది క్రియేట్ అని ఇమేజ్ అని కొట్టాలన్నమాట. మనం దానికి క్లియర్గా చెప్పాలి నాకేం కావాలి అనేది. దానికి చెప్పకపోతే అది ఏం చేస్తుందో దానికి తెలియకుండా చేస్తుంటుంది అనమాట మనకి. అట్లా. సో మనము ఇలా 30 సీన్స్ జనరేట్ చేయాలి. 30 సీన్స్ జనరేట్ చేసేసరికి 30 అవుతాయి. అర్థమవుతుందా? గంట 2 గంటలు పడుతుంది మనకి 30 సీన్స్ ఇమేజెస్ క్రియేట్ చేసుకునేసరికి. సో అయిపోవచ్చింది. సో కొంచెం ఫాస్ట్ అయితే బాగుంటుంది. సో బట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఎవరికైనా కూడా. స్టార్టింగ్ ట్రబుల్ ఉండకుండా చూసుకోవాలి మనకి. సో ఇదన్నమాట సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ 1K. ఇప్పుడు ఇదేంది, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తే మనం ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో దీనికి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ 2 కొట్టి ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఇప్పుడు ఏమంటుందో వీడు scene2 ఇమేజ్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. scene2 ఇమేజ్ యొక్క మోషన్ ప్రాంప్ట్ కూడా మనం ఇక్కడ సేవ్ చేసేసుకున్నాం. scene3 కోసం వెయిట్ చేస్తున్నాం. సో scene3 మనం ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసేసి చాట్ జీపీటీకి వెళ్ళేసి ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే ఇప్పుడు ఇక్కడ డాగ్ వైఫ్ ఉంటుంది ఈ క్యారెక్టర్లా అని చెప్తుంది. సో మనము ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కాపీ చేయాలి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ డాగ్ వైఫ్ని యాడ్ ప్రాంప్ట్లో కొట్టేసి ఇచ్చేసి షిఫ్ట్ పట్టుకొని 2 ఎంటర్లు కొట్టండి. కొట్టేసి క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి దీనికి ఇనిషియేట్ చేసేద్దాం. ఇనిషియేట్ చేసేసిన తర్వాత ఈ scene3 యొక్క మోషన్ ప్రాంప్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ మోషన్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని మన ఏదైతే నోట్ ప్యాడ్ ఉందో అక్కడ చేసుకుంటాం. తర్వాత scene4 అని రాసుకుంటాం. సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని విస్కే దగ్గరికి వెళ్తాం. వెళ్ళి బాబు చెయ్యి బాబు, తొందరగా చెయ్యి బాబు అని అడుక్కుంటాం మనం. అలా ఆడుకుంటేనే పనులు అవుతాయి. అలా ఆడుకోకపోతే పనులు అవ్వవు. ఏదైనా సరే, ఎంతైనా సరే అలా చూసుకుంటూ వెళ్ళాలి మనం ఎప్పుడైనా. అలా చూసుకోకపోతే కష్టం బ్రదర్స్, మై డియర్ బ్రదర్స్. ఓ మై నానా తూమల జోనా. ఈ లోపల నేను ఒక చిన్న లోపల లోపల బయట బయట, లోపల బయట బయట, లోపల లోపల బయట బయట, లోపల లోపల బయట బయట, లోపల మనసు మమత జాబిలి జాబిలి అనుకోకుండా అర్థమవుతుందా రాజా, అర్థమవుతుందా రాజా, రాజా రాజా బొమ్మల రాజా, బొమ్మ బొమ్మ రాజా. మీరు ఎంత నరకం అనుభవిస్తే చాలా టార్చర్ ఉంటుంది లైఫ్. ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతలేదు కానీ అనుభవిస్తున్న నాకు తెలుసు. నరకం స్పెల్లింగ్ రాస్తాం. సరైన పార్ట్నర్ రాకపోతే జీవితం చాలా దుర్భరంగా మారిపోతుంది.
ఎంత దుర్భరం అంటే అంత దుర్భరంగా మారిపోతాయి. నరకం స్పెల్లింగ్లు రాస్తారు బ్రోస్, అంత డేంజర్ ఉంటుంది లైఫ్ డబ్బులు లేకపోతే. నాకు ఏడుపు వస్తుంది, కానీ ఏం చేస్తాం, భరించాలి లైఫ్. భరించకపోతే కష్టం. బాబుల బాబు, బాబుల బాబు. సో వీడియో రెడీ అయిపోయింది, డౌన్లోడ్లోకి వెళ్తాం, ఇక్కడ కాపీ చేసుకుంటాం, పేస్ట్ చేస్తాం. ఇది 3 వరకు అయింది. సో ఇప్పుడు మనం సీన్ 4లోకి మన సీన్ దాంట్లోకి వస్తాం. సీన్ దాంట్లోకి వచ్చి కట్ చేస్తాం. కట్ చేసి గూగుల్ చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాం. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఇలా డాగ్ వైఫ్ అంట ప్రాంప్ట్ ఇప్పుడు సీన్ 4కి. సో ఇది కాపీ చేసుకొని విస్కేలోకి వచ్చేసి ఇక్కడ డాగ్ వైఫ్ని యాడ్ చేసుకొని ఇచ్చేసి 2 సార్లు పెట్టి క్రియేట్ ఇమేజ్ అని రాద్దాం. దీనికి ఇనిషియేట్ చేద్దాం. ఇనిషియేట్ చేసిన తర్వాత ఇది సీన్ 4 యొక్క మోషన్ ప్రాంప్ట్ని తీసుకొని కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నో మోషన్ ప్రాంప్ట్స్ అనే మన టెస్ట్ ప్యాడ్ ఉంది కదా, ఇక్కడ రాసేసి సీన్ 5 అని రాసేసి సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని మన విస్కేలోకి వచ్చేసి వెయిట్ చేద్దాం. ఇది ఐఎమ్ థింకింగ్ అంటూనే ఉంటుంది, అది తింకుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాం అన్నమాట అట్లా. సో చేసుకుంటూ వెళ్ళాలి, అలా చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది పని ఎప్పుడైనా కూడా, లేకపోతే అవ్వదు. సో కొంచెం ఫాస్ట్ అయింది చూసారా, ఇప్పుడు వేడెక్కింది అది సిస్టమ్కి అలవాటు పడ్డది, వెబ్సైట్కి. ఇంతకుముందు గంటలు పట్టింది, కానీ ఇప్పుడు అంత గంటలు పట్టట్లా. అలా జరుగుతూనే ఉంటుంది, చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మనం. ఏం చేస్తాం బ్రోస్, మావా బ్రోస్. క్రియేట్ అయిపోయింది. సో డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి సీన్ కాపీ పేస్ట్ 4 అవుతుంది. 4 అయింది కదా. తర్వాత మన సీన్స్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇది 5th వన్ కట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాం. సీన్ 5 చాట్ జీపీటీలో ఇస్తే డాగ్ వైఫ్ అంటుంది. ఈ సీన్లో కూడా డాగ్ వైఫ్ ఉంటుందంట. సో మనం ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని డాగ్ వైఫ్ని యాడ్ చేసేద్దాం. ఇమేజ్ పేస్ట్ చేద్దాం. 2 షిఫ్ట్ ఎంటర్లు కొట్టి క్రియేట్ ఇమేజ్ అని రాద్దాం. దీన్ని ఇనిషియేట్ చేసేద్దాం. ఇనిషియేట్ చేసేసి ఇది సీన్ కాపీ మోషన్ ప్రాంప్ట్ అనేది సీన్ 5 మోషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి సీన్ 6లోకి వెళ్ళి ఇది సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని విస్కేలోకి వెళ్దాం. విస్కేలోకి వెళ్తే అది క్రియేట్ చేస్తూ ఉంటుంది, మనం కూడా క్రియేట్ చేస్తూ ఉందాం. బావ్ 4:20 ఎంత
ఎనభై అంటే గంట 10 నిమిషాలు. అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తుంటే వస్తూ ఉంటుంటుంది, వస్తూ ఉంటుంటే పోతూ ఉండాలి, పోతూ ఉంటుంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంటే పోతూ ఉంటుంది. అట్లా ఏదో ఒకటబ్బా చేస్తూ ఉండాలి మనం. చేస్తూ ఉంటేనే అవుతూ ఉంటుంది. మాయదారి మాయదారి బంధమా మనసుకు మమత జాబిల్లి జనప జబ్బరడే బబ్బరా. ఇలా లేట్ అవుతుంటుంది ఒక్కొక్కసారి. ఇంత ముందుకేమో ఫాస్ట్గా అయింది, ఇదేమో టైం తీసుకుంటుంది. ఇప్పటికి 2-3 మినిట్స్ అయింది, ఇప్పటివరకు మెల్లగా అవుతుంది. ఇప్పుడేమో మళ్ళీ ఫాస్ట్గా అవుతుంది. జాబిలి 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 ఏ జాబిలి 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 ఓ జాబిలి 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 జాబిలి. అయిపోవచ్చింది 99% అయిందే. అయిపోయిందా అయిపోయిందా అయిపోయిందా. ఇది ఎన్నో ఇమేజ్ ఇది మనకి. ఇది 4th అంటే 5th సీన్. ఇది ఇంకా 25 సీన్స్ ఉన్నాయి. 25 సీన్స్ అయిపోయేసరికి ఎన్ని గంటలు పడుతుందో. పాలు చంకలో పెట్టుకొని గుజ్జుకుక్కపోతుంది. ఇప్పటి వరకు 5 సీన్స్ జనరేట్ చేసామన్నమాట.